హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ్. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని 2 టైమ్స్ కడిగి వాటర్ పోసుకొని మూత పెట్టి 1 అవర్ పాటు నాననివ్వండి. మామిడికాయని ఇలా చిక్కు తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేయండి. 3 పండు టమాటాలు, ఒక పెద్ద ఆనియను, ఒక 10 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న ముక్కలని మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఒక 5 విజిల్స్ రానివ్వండి. 5 విజిల్స్ అయిపోయాక ఇలా ఏరంతా పోనిచ్చిన తర్వాత మూత తీసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని, పప్పు ఉడికిపోయిందండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ వెలిగించి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత హ్యాండ్ మ్యాషర్ తోటి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ అనేది హీట్ అయ్యాక తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసి ఇలా ఎర్రగా వేగిన తర్వాత పప్పుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే మూత పెట్టండి. అంతేనండి, టేస్టీ మ్యాంగో పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.